వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రూల్ నెంబర్ 28. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మీ లైఫ్నే చేంజ్ చేయొచ్చు. కాబట్టి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వై వీ హ్యావ్ టు చేజ్ అవర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. అయితే మా ఫ్రెండ్ ఫెయిల్ అయిపోయిందని మాట్లాడుకుంటా బాధతో వెళ్తూ ఉంటారు అన్నట్టు. ఎందుకంటే ముగ్గురు మంచిగా కలిసి ఉంటారు. అండ్ ఇక బాధతో ఇద్దరు వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎవరినైతే ఫస్ట్ టాపర్ అనుకున్నారో అతను ఏమవుతుందంటే సెకండ్ వస్తాడు అన్నట్టు. అతను సెకండ్ వస్తే సార్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. సార్ నేను ఎట్లా సెకండ్ వచ్చినా అని చిన్నగా గొడవ పడ్డట్టు పడుతూ ఉంటాడు. అయితే వీళ్ళు అతన్ని చూసి సెకండ్ వచ్చిందా మరి ఫస్ట్ ఎవరు వచ్చిందా అని అనుకుంటారు. సెకండ్ ఎవరు వచ్చారో అతన్ని అడుగుతారు. అయితే మీ ఫ్రెండే వచ్చిండు, ఆ సినిమాలో హీరో ఎవరు ఉన్నారో అతని పేరే చెప్తారు అన్నట్టు. సో అయితే ఏం చేస్తారంటే వీళ్ళు అది విన్న తర్వాత షాక్ అవుతారు. ఫస్ట్ అయితే షాక్ అయ్యి ఇక తర్వాత ఇక నడుచుకుంటూ ఉంటారు అన్నట్టు. నడుచుకుంటే ఏమంటారంటే మా ఫ్రెండు ఫెయిల్ అయిందంటే బాధ అనిపించింది, కానీ వాడు టాపర్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ బాధ అనిపించింది అని అంటారు. లిటరలీ హ్యూమన్ బ్రెయిన్ కూడా అలాగే వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పాలన్న పాయింట్ ఏంటంటే రేపు పొద్దున 2 years తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా బైక్లలో కార్లలో వాళ్ళ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ మీతో కలిశారనుకోండి. ఒకవేళ ఆ టైం వరకు మీరు సక్సెస్ కాకపోతే లైఫ్లో వాళ్ళని చూసి మీకు ఎంత బాధ అనిపిస్తుందంటే వాళ్ళని చూసి బాధపడడం అంటే వాళ్ళని చూసి జెలసీ కావడం కాదు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు సక్సెస్ అయితే మనకు హ్యాపీగానే ఉంటుంది. బట్ వాళ్ళు సక్సెస్ అయిపోయారు, నేను ఇక్కడే ఉన్నా, జీరో కాడనే ఉన్నా అంటే ఒక రకంగా నేను ఫెయిల్ అయిపోయా అనే బాధ ఉంటుంది చూడు, ఆ రిగ్రెట్ ఉంటుంది చూడు, అది నీకు ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుంది. కాబట్టి మనం మన గోల్స్ వైపు యాక్షన్స్ తీసుకోవాలి. ఇంకో సిచ్యువేషన్ చెప్తాను. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకు కావాల్సిన వాళ్ళకి, లేకపోతే మన ఫ్రెండ్స్కి, మన బంధువులకి, మన పేరెంట్స్కి, మన ఫ్యామిలీకి, లేకపోతే మనకు తెలిసిన అన్న వాళ్ళకు, తమ్ముళ్ళకు, ఎవరికో ఒకరికి మనకు బాగా కావాల్సిన వాళ్ళకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు మనల్ని అడుగుతారు అన్నమాట. సో అప్పుడు మనకు లేనప్పుడు మనకు ఇవ్వాలని ఉంటుంది. బట్ లేనప్పుడు ఏం చేస్తావు, మనకు ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంటుంది చూడు, అప్పుడుండే బాధ, ఆ బాధ కొన్నిసార్లు మనం మాటల్లో చెప్పలేము అన్నమాట. ఇంకో సిచ్యువేషన్ కూడా రావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనమే మన ఫ్రెండ్స్ని కానీ మనకు తెలిసిన వాళ్ళని డబ్బులు అడగవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఇప్పుడు లైఫ్ బాగానే ఉన్నది, బాగానే అంటే కలర్ఫుల్గా ఉన్నది, హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు జీవితం రంగుల ప్రపంచం లాగా కనబడవచ్చు. బట్ ఈ రంగుల ప్రపంచం అనేది జీవితాంతం ఉంటుందా అంటే ఉండదు. కష్టాలు వచ్చినప్పుడు మన రంగుల ప్రపంచం బ్లాక్ అండ్ వైట్ ప్రపంచంగా మారిపోతుంది. ఈ ప్రపంచంలో జస్ట్ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది ఒక్కటే, మనీ. మన దగ్గర మనీ లేనప్పుడు మన ప్రపంచం మొత్తం బ్లాక్ అండ్ వైట్ లాగానే కనబడుతుంది. సో ఈ మనీ సంపాదించడానికి మన డ్రీమ్స్ని చేజ్ చేయాలన్నమాట. సో డూ ఇట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, డూ ఇట్ ఫర్ యువర్ ఫ్రెండ్స్, డూ ఇట్ ఫర్ దోస్ హూ ఆర్ సపోర్టింగ్ యూ అండ్ బిలీవ్ ఇన్ యూ. కాబట్టి వాళ్ళ కోసం, నీ కోసం, నువ్వు అందరి కోసం కష్టపడు. అండ్ నీ గోల్స్ని సాధించడానికి ఎంత తొందరలో యాక్షన్స్ తీసుకుంటావో అంత మంచిది. ఎందుకంటే మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే నేను అనుకున్నది చేయడం చూస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, పక్క వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నవ్వుతారు కావచ్చు, వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు కావచ్చు, అట్లా మాట్లాడుకుంటారు కావచ్చు అనుకుంటారు. నిజానికి వాళ్ళు చేస్తారు కూడా అలానే. మనం చేసేది చూసి నవ్వుతారు, కొంతమంది డీమోటివేట్ చేస్తారు, కొంతమంది ఇక వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకొని ఇక మన ఇమేజ్ అనేది ఇంకా దెబ్బతీయడానికి ట్రై చేస్తారు. బట్ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైతే సక్సెస్ అవుతామో అప్పుడు వాళ్ళే ఫ్లిప్ అవుతారు అన్నట్టు. అంటే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే వాడు మా క్లాస్మేటే, వాడు మా ఫ్రెండే, వాళ్ళది మా ఊరే, వాళ్ళది మా పక్క ఊరే, వాళ్ళది మా పక్క డిస్టికే, వాళ్ళది మా స్టేటే, ఇలా అతను చాలా మంచోడు, నేను ముందే అనుకున్నా అతను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడని, ఇలా మాట్లాడతారన్నమాట. సో కాబట్టి మనము మన గోల్స్ వైపు అండ్ డ్రీమ్స్ వైపు యాక్షన్స్ తీసుకోవాలి. అప్పుడే మన లైఫ్లో సక్సెస్ అవుతాం, లేదంటే మన లైఫ్లో రిగ్రెట్ చేయాల్సిందే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో.